చూడబోయే సైట్ వచ్చేసి 1 ఎకర్ 1 గుంట సైట్ అండి. 1 ఎకర్ 3 గుంట సైటు. 3 గుంటనేమో మనకు రోడ్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. 1 ఎకర్ ఏమో సైట్ అండి. ఇది మనకు మట్టి రోడ్డు ప్రస్తుతం. ఇది శాంక్షన్ అయిన సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయిందండి ఆల్రెడీ. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ అండ్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో కరీంనగర్ టు హైదరాబాద్ హైవే అండి. మనకు నియర్ బై కొండపాక ఎంఆర్ఓ ఆఫీస్ కూడా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుండి మనకు ఇక్కడ నుండి టోల్ గేట్ కూడా 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనం ఇప్పుడు రైతుకు పోవడానికి దారి మాత్రం ఇది, లోపలికి ఎంట్రన్స్ మాత్రం ఇదండి. మనకు 6 గజాల తొవ్వ అండ్ 18 ఫీట్ల రోడ్తో సహా మనకు లోపల ఎంట్రన్స్ దారి ఉంటుంది. రైతుకు మొత్తం 3 ఎకరాల సైట్ ఉందండి. మనకు ఒక 1 ఎకర్ ఇస్తుండు, దాంట్లో బోరు కూడా ఉంది. మనకు ల్యాండ్ ఈస్ట్ ఫేస్లో వస్తుంది. మనం ల్యాండ్ చూడడానికి వెళ్తాం. ఇప్పుడు ఒక 20 మీటర్ డిస్టెన్స్లో మనకు ఆ సిమెంట్ రోడ్ ఏదైతే శాంక్షన్ సిమెంట్ రోడ్ ఉందో 30 ఫీట్ రోడ్, ఆ రోడ్కి ఇది 21 ఫీట్ అండి. 6 గజాల తొవ్వతో మనం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. ఇది మనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా ఉంటుందండి. 6 గుంటాస్ అయితే 3 గుంటాస్ రైతుకు ఉంటుంది, 3 గుంటాస్ మనకు ఉంటుందండి. ఎంట్రన్స్ అవుతున్నాము. మనకు ఇది ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి. 1 ఎకర్ సైటు. ఇగో మనం ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు, ఆల్రెడీ లోపల గేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్ చూడండి, సైడ్ మొత్తం చుట్టూ చూడండి, చుట్టూ కడీలు ఉంటాయి. పూర్తిగా రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. మనకు స్క్వేర్ బిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకు 1 ఎకర్ సైట్ అండి. ఇది రాజీవ్ రహదారి నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు వెనుక కూడా దారి ఉంటుందండి. దీనికి మనం చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్లో కూడా కడీలా కనిపిస్తుంది చూడండి. ఆ కడీల వెనుక కూడా మనకు దారి ఉంటుంది, అప్రోచ్ రోడ్డు. కాకపోతే అక్కడ గేట్ పెట్టుకోరాదు, మనకు ముందే గేట్ పెట్టుకోవచ్చు. మనకు ఇక్కడ నుండే ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, అదేమో వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనకు 1 ఎకర్ పోల్ట్రీ ఫార్మ్కి అయినా కానీ, మనకు ఫామ్ హౌస్కి అయినా కానీ, లేకుంటే ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మొత్తం మామిడి తోటలే కనిపిస్తాయండి. రేటు విషయానికి వస్తే ఇది రైతు 45 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 45 లక్షల రూపాయలు చెప్తున్నాడు అండి ఎకరానికి. దీంట్లో బోర్ ఉంది, బోర్లో ఫుల్ వాటర్ ఉన్నదండి. బోర్తో సహా ఇచ్చేస్తున్నాడు మనకు. 40 చూసుకుంటే మనం కొంచెం నెగటివ్లో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది బోర్ అండి. ఇది మనకు రైతుకు 2 బోర్లు ఉన్నాయి. ఒక బోర్ మనకు ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. మనకు ఈ బోరు ఫుల్ వాటర్తో కూడుకున్న సైటు. ఒక 10 ఎకరాలు వాడుతుంది, కానీ మనకు 1 ఎకరం ఉన్నది కాబట్టి 1 ఎకరం వాడితే సరిపోతుందండి. మనకు తోటకు కూడా మనకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది ల్యాండ్ స్క్వేర్ బిట్టు, ఈస్ట్ ఫేసింగ్, రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. చుట్టూ బౌండరీస్ ఫిక్స్ అయి ఉంటాయండి ఆల్రెడీ. మొత్తం కడీలే ఉంటాయి బౌండరీస్లో. లాస్ట్ చేస్తున్నాడు ఎకరానికి వచ్చేసి. కొంచెం కూర్చుంటే కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయండి. దీన్ని పాత 1954 నుంచి డాక్యుమెంట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. లింక్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో.